అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందరినీ బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు విజ్ఞతతో ప్రవర్తించారు, చిత్తుగా ఓడించారు. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు, ఇంకా కాంటాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీళ్ళు ఏమనాలైతే నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూస్తే అప్పట్లో 3098 వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1104 12,995 మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 4,246 మందిని మాత్రం అరెస్ట్ చేసి అమాయకులు కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. స్మగ్లర్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్. ఇది సమాజానికి చాలా ప్రమాదం. నెక్స్ట్, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా పుంగనూర్ కార్బేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో 6.725 హెక్టార్లు పర్మిషన్లు ఇవ్వడం, ఇంకొక పక్క కార్బేట్ నగరంలో 19.5 హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం, పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. చాలా అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, చాలా ఉన్నాయి. రవ్వలకొండ ఉంది కర్నూలులో, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ, దాన్ని కొట్టేశారు. అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు, దీని జోలుకు పోకూడదని కూడా లేదు, దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 58 ఎకరాలు 10-11 ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు. తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇది చేసే పరిస్థితి. ఇంటి ఎన్జీటీ అయితే 5 కోట్ల ఫైన్ కూడా వేశారు. నెక్స్ట్, ఇది రిషికొండ. నెక్స్ట్, బంగ్లా లేదా? నెక్స్ట్, మరి చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారంట. ప్యాలెస్ కవర్ చేశారు, కనపడకుండా షీట్ వేశారు. ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదా అమెరికా ప్రెసిడెంట్ చేస్తాడేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు. అవన్నీ అయిపోయినాయి, ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు, పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషి కొండకు కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్ర దెబ్బలు అవన్నీ అయిపోయినాయి, అవేం కనపడవు ఇప్పుడు. లేవు కదా, అన్ని పోయినాయి కదా, అయిపోయినాయి, మింగేశారు అవన్నీ. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంతా రిజర్వ్ చేసి కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి.